వెల్కమ్ టు ఐ న్యూస్. అగ్రరాజ్యాల మధ్య యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భానికి చేరిందా? నల్ల సముద్రంలో రష్యాకు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ పై జరిగిన డ్రోన్ అటాక్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అటు పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతుంటే, ఇటు అట్లాంటిక్ సముద్రంలో రష్యా నౌకను అమెరికా మిలిటరీ హైజాక్ త్వరలో స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. అసలు ఈ షాడో వార్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? సముద్రం సాక్షిగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరుపై మన స్పెషల్ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. నల్ల సముద్రపు అలల మధ్య ఒక ప్రమాదకరమైన యుద్ధం మొదలైంది. బుధవారం నాడు రష్యాకు వెళ్తున్న L-10 సరస్ అనే భారీ ఆయిల్ ట్యాంకర్ పై సడన్ గా డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎటువంటి క్షిపణులు లేదా యుద్ధ నౌకలు వాడలేదు. కేవలం అన్మాన్డ్ డ్రోన్లతో ఆ నౌకను టార్గెట్ చేయటం ఇప్పుడు సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపిస్తోంది. టర్కీ తీరానికి కేవలం 30 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన జరగడంతో ఆ ట్యాంకర్ ప్రాణరక్షణ కోసం టర్కీ వైపు పరుగులు తీసింది. అదృష్టవశాత్తు టర్కీ కోస్ట్ గార్డ్ సకాలంలో స్పందించి ఆ నౌకను సురక్షిత ప్రాంతానికి చేర్చింది. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. గడిచిన కొద్ది నెలల్లోనే రష్యాతో వ్యాపారం చేస్తున్న 5 ఆయిల్ ట్యాంకర్లపై ఇలాంటి దాడులు జరిగాయి. దీనిపై క్రెమ్లిన్ అత్యంత కఠినంగా స్పందించింది. ఇది కేవలం సముద్ర చట్టాల ఉల్లంఘన మాత్రమే కాదని, టర్కీ సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడి అని రష్యా మండిపడుతోంది. విదేశీ శక్తులు తమ చమురు రవాణాను అడ్డుకోవడానికి కుట్ర పన్నాయని రష్యా ఆరోపిస్తోంది. అయితే అసలైన ఉత్కంఠ అట్లాంటిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంది. రష్యాకు చెందిన MV Bella 1 అనే ట్యాంకర్ ను అమెరికా నేవీ కోస్ట్ గార్డు దళాలు ఏకంగా స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టు ఇచ్చిన వారెంట్ ప్రకారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. హెలికాప్టర్ల ద్వారా సముద్రం మధ్యలో ఉన్న నౌకపైకి అమెరికా సేనలు దిగటం చూస్తుంటే ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపిస్తోంది. వెనుజులా నుండి ఆంక్షలను ఉల్లంఘించి చమురు తరలిస్తున్నారన్న నెపంతో అమెరికా ఈ సాహసం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన ఈ మెరుపు దాడిపై రష్యా విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ జలాల్లో ఒక పౌర నౌకను అడ్డుకోవటం చట్టవిరుద్ధమని రష్యా వాదిస్తోంది. అమెరికా, నాటో దేశాలు అనవసరంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయని క్రెమ్లిన్ హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే రష్యా, అమెరికా మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు సముద్ర మార్గాల్లో చమురు నౌకల స్వాధీనం వరకు వెళ్ళిందని అర్థమవుతోంది. మరి పుతిన్ దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తారో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.